సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో వస్తున్న రూమర్స్ కి బాలినేని చెక్ పెట్టి వైసీపీ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన కలవబోతున్నట్లుగా అక్కడ ప్రస్తుతానికి సమాచారం అంతోంది. సో ఎప్పుడు కలవబోతున్నారు, ఆయన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే వైసీపీకి మరొక షాక్ తగిలింది. ఇప్పటికీ ఆ పార్టీకి రాజ్యసభ సభ్యులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా రాజీనామా చేస్తున్న క్రమంలో తాజాగా జగన్మోహన్ రెడ్డికి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపు క్రితమే వైసీపీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అయితే ఆయన ఎన్నికల ముందు నుంచే తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహంతో కూడా జగన్ తీరు పట్ల ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి రెండు వర్గాల మధ్య కూడా కొన్ని దశాబ్దాలుగా కూడా గొడవ జరుగుతూ ఉంది. ఆ గొడవని కంట్రోల్ చేయడంలో జగన్ పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో అప్పటి ఎస్పీ విషయంలో కూడా ప్రభుత్వం తనకు అండగా నిలకుండా పోలీసులకే స్వేచ్ఛనిచ్చిందని చెప్పి అప్పట్లో ఆయన తీవ్ర దుమారం కూడా లేకపోయిన పరిస్థితి కనిపించింది. ఒక దశలో ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్న అపాయింట్మెంట్ కూడా బాలినేనికి ఇవ్వని పరిస్థితి కనిపించింది. తాజాగా ఎన్నికల తర్వాత తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పార్టీలో తనకి సరైన ప్రాతినిధ్యం లేదు. అలాగే ఏదైతే పార్టీకి సంబంధించి కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ ఎక్కడా కూడా తనకి స్వేచ్ఛ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి బాలినేని తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నడుస్తున్న చర్చకి పులి స్టాప్ పెడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈరోజు రేపట్లోనే ప్రకాశం జిల్లాకు సంబంధించి అధ్యక్షుడు ఎంపిక జరగబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా బాలినేని రాజీనామా ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా పెను వివాదానికి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో కొంతమేరకు ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కూడా చెవిరెడ్డి వర్సెస్ బాలినేని కూడా కొనసాగుతుంది. ఒక దశలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే 2 రోజుల క్రితం కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి కూడా చర్చలు ఏమాత్రం కూడా సంతృప్తికరంగా సాగలేదు. ఆయన చాలా అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి ఎటువంటి సానుకూల స్పందన, ఎటువంటి చర్చలు జరపని నేపథ్యంలో కూడా ఆయన పార్టీకి రాజీనామా చేసి రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడికి పంపడం జరిగింది. రేపు సాయంకాలం ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాస్ భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తూ ఉంది. జనసేన చేరికకు సంబంధించి లైన్ క్లియర్ అయిన నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి బాలినేని రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే ఇప్పటికే జగన్ అధినేత తీసుకున్న నిర్ణయాలకు అటు పార్టీలో నుంచి కీలక నాయకులు బయటకు వెళ్లడమే కాకుండా కుటుంబం నుంచి కూడా వాళ్ళ బంధాలు పలచన పడుతున్నాయని భావించొచ్చా బాలినేని బయటకు రావడాన్ని బట్టి చూస్తే? అంటే ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలకు ముందు షర్మిల విషయం, ఆ తర్వాత తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కానీ అలాగే కడప జిల్లాకు సంబంధించి కొంతమంది జగన్కి దగ్గరగా ఉన్న బంధువులు పార్టీకి దూరంగా ఉండటం, అలాగే వివేక కుమార్తె, అలాగే షర్మిల, తాజాగా బాలినేని, ఇట్లా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు బంధువర్గంలో ఎవరైతే ఉన్నారో వారు కూడా జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల, ఆ పార్టీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులే జగన్మోహన్ రెడ్డి నమ్మలేని పరిస్థితి ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొని ఉంది. దానికి ఉదాహరణ బాలినేని శ్రీనివాసరెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, అలాగే మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు సైతం పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన, బీజేపీ చేరేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాకు సంబంధించి అనేక మంది కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కూటమి నుంచి గ్రీన్ సిగ్నల్ రాక వారంతా కూడా ఆగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి జనసేన నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తాం. దానిలో భాగంగానే ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశాడు. ఆయన వైఎస్ఆర్సీపీ నేతగా కంటే కూడా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా, ఆయన తల్లి తరపున బంధువు కావడం జరిగింది. బంధువు అయినప్పటికీ కూడా ప్రకాశం జిల్లా విషయంలో జగన్ ఆయన పట్ల వ్యవహరించిన తీరుతో చాలా అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు పార్టీ నేతలు, మరొకవైపు బంధుగణం, మరోవైపు సొంత కుటుంబ సభ్యులు కూడా జగన్ని విడిచి వేరే పార్టీలకు వెళ్ళిపోతున్న పరిస్థితి మాత్రం వరుసగా కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ శివ, ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. బాలినేని వైసీపీ పార్టీకి అందించిన రాజీనామా లెటర్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో గత కొంతకాలంగా ఆయన పార్టీలో ఏదైతే అసంతృప్తిగా ఉన్నారో దానికి సంబంధించి ఎట్టకేలకు ఇవాళ నిర్ణయం తీసుకున్నాను, వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పి కూడా బాలినేని ఆయన రాజీనామా లెటర్ను
వైసీపీ పార్టీ అధిష్టానానికి కూడా సమర్పించారు. ఆ లెటర్ని మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో గత కొంతకాలంగా వస్తున్న రూమర్లకి బాలినేని ఎట్టకేలకు ఆ చెక్ పెట్టి రాజీనామా చేశారు. రైట్, బ్యాక్ టు యూ శివ. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బాలినేని తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బయటకు వచ్చేశారు. మరి అదే కోవలో ఆ విడుదల రజనీ పేరు కూడా వినిపిస్తుంది. ఇంకెవరైనా అసంతృప్తి నేతలు ఉన్నారా? ఎవరెవరుండే అవకాశం ఉంది? ప్రస్తుతానికి చూస్తే ప్రియ, ప్రజలైతే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ మంత్రి గుంటూరు 2 నుంచి పోటీ చేసిన విడుదల రజనీ కూడా జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆమె జనసేన నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతల నుంచి మాత్రం జనసేనలో చేర్చుకోవద్దు, ఆమెను కూటమిలో చేర్చుకోవద్దు అని చెప్పి బలమైన ఒత్తిడి అయితే ప్రస్తుతం జనసేనలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి క్లారిటీ రాకపోవడం మూలంగానే ఏదైతే విడుదల రజనీకి సంబంధించి లైన్ క్లియరెన్స్ అవ్వలేని తెలుస్తూ ఉంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి జగ్గేపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను కూడా ఇవాళ రేపట్లో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నారు. ఎల్లుండి ఆయన వైఎస్ఆర్సీపీకి ఇవాళ రేపు రాజీనామా చేసి ఎల్లుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా ఆయన జనసేన చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. వారితో పాటుగా ఉభయ గోదావరి జిల్లా ఉత్తరాంధ్రకు సంబంధించిన చాలామంది వైఎస్ఆర్సీపీ కీలకమైన నేతలంతా కూడా ఇప్పటికే కూటమి అలాగే జనసేన నేతలతో టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం ఉన్న సమయంలో టీడీపీ నేతలను ఇబ్బందులు పాలు చేశారో అటువంటి వారి పట్ల ఏమాత్రం కూడా సానుకూలంగా వ్యవహరించకూడదని చెప్పి కూడా కూటమి నేతలు భావించుకున్నారు. ఇప్పటికే కూటమి నేతలకు సంబంధించి ఎవరైనా సరే ఆ వైఎస్ఆర్సీపీ నుంచి చేరేటప్పుడు బీజేపీలో కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరేటప్పుడు 3 పార్టీలు సానుకూలంగా ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకోవాలనేది ఆ పార్టీ నేతల నిర్ణయంగా కనిపించింది. దానిలో భాగంగానే ఒక బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రమే ప్రస్తుతం జనసేన టీడీపీ నుంచి లైన్ క్లియరెన్స్ అనేది తెలుస్తుంది. విడుదల రజనీ విషయంలో మాత్రం జనసేనలో ఆమె చేరికకు సిద్ధమైంది. దాదాపుగా జనసేన నుంచి కూడా లైన్ క్లియరెన్స్ అనేది తెలుస్తూ ఉంది. అయితే విడుదల రజనీ విషయంలో మాత్రం టీడీపీ ఇంకా సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే విడుదల రజనీ గతంలో చంద్రబాబు పైన అలాగే టీడీపీ పైన లోకేష్ పైన అనేక రకమైన విమర్శలు చేశారు కాబట్టి టీడీపీ నేతలు ఆమె పట్ల కొంత ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే జగ్గేపేటకు సంబంధించిన సామినేని ఉదయభాన్ విషయంలో మాత్రం టీడీపీ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. ఆయన కూడా రానున్న 1-2 రోజుల్లోనే జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రియా, ఒక్కసారి మనం బాలినేని సమర్పించిన రాజీనామా లెటర్ను ఒకసారి చూద్దాం. ఆయన వైసీపీ అధిష్టానానికి సమర్పించిన రాజీనామా లెటర్ అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. గౌరవనీయులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. రాష్ట్రం ప్రగతి పథంలో వెళితే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను. కారణం అంతిమంగా ప్రజాశ్రేయస్సే రాజకీయాలకు కొలమానం కదా. విలువలను నమ్ముకొని దాదాపు 5 సార్లు ప్రజాప్రతినిధిగా 2 సార్లు మంత్రిగా పనిచేశాను అన్న తృప్తి, కొంత గర్వం కూడా ఉంది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్నా. ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు. అంతిమంగా ప్రజా తీర్పును ఎవ్వరైనా హుందాగా తీసుకోవాల్సిందే. నేను ప్రజా నాయకుడిని, ప్రజల తీర్పే నాకు శిరోధార్యం. రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం నేను చేశాను. కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విధాల విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకొచ్చినా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది. రేపు విజయవాడ పోతున్నాం, పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాం. ఓకే సార్. అంటే జనసేనలో చేరుతారా సార్? రేపు మాట్లాడతాం. తీసుకో విజువల్ తీసి